చిన్న చిన్న అంశాలే వివాదాలుగా మారతాయి. ఆ వివాదాలు పతాక స్థాయికి చేరతాయి. అది ప్రపంచ యుద్ధాలకి దారితీస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం అట్లాగే దేశాల మధ్య చిన్న పొరపొచ్చాల కారణంగా ప్రారంభమై మొదటి ప్రపంచ యుద్ధమే జరిగింది. అప్పుడు యుద్ధం ముగిశాక అపార నష్టాన్ని గమనించిన దేశాలన్నీ కూర్చుని, మనలో మనకి సమన్వయం గావాలి. ఒకళ్ళకొకళ్ళకి ఇగో క్లాష్ వచ్చినప్పుడు మన మధ్యన మధ్యవర్తిత్వం చేయాలంటూ ఒక సంస్థను పెట్టారు. దాని పేరు నానా జాతి సమితి. ఇందులో అన్ని జాతులు కలిసి ఉంటాయన్నమాట. అప్పట్లో జాతుల టైప్‌లో ఉండే దేశాలన్నీ. అందరిని కలిపే సమన్వయం చేసే పని చెప్పారు. దానికి అన్ని దేశాలు కలిపి తలా ఇంతంత చందా యేసుకొని బ్రతకడానికి ఏర్పాటు చేశారు. తీరా చూస్తే ఆళ్ళు జీతాలు ఇస్తున్నారు కాబట్టి జీతగాళ్ళలాగానే పనిచేశారు. సమస్య వచ్చినప్పుడు రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేయలేదు. రెచ్చిపోయేటటువంటి వాళ్ళని ఆపలేకపోయారు. ఫలితం రెండవ ప్రపంచ యుద్ధం. పెను విధ్వంసం. అప్పుడు మళ్ళీ అన్ని దేశాలు కూర్చుని క్రిందటిసారి నానాజాతి సమితి ఫెయిల్ అయింది. ఈసారి అట్లా ఫెయిల్ కాకుండా ఇంకోటి పెడదాం అంటూ అది తీసేసి రద్దు చేసి ఐక్యరాజ్య సమితి అంటూ 193 దేశాలతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేశారు. ఈ ఐక్యరాజ్య సమితి శాంతి సామరస్య పరిరక్షణ కోసం ఉండాలి. అది ప్రమాదకరం అనుకున్నప్పుడు ఐక్యరాజ్య సమితి వెళ్ళి కంట్రోల్ చేయాలి. ఏం కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దుష్కృత్యాలను ఆపిందా? అమెరికా చేస్తున్న దుష్కృత్యాలు ఆపిందా? అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిందా? దేనికి పనికిరాని సన్నాసి సంస్థగా మిగిలింది. సన్నాసి సంస్థగా మిగిలింది. కేవలం అదొక రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపే ఏసీ హాల్‌కి మాత్రమే పరిమితం అవుతుంది. అలాగే అగ్రరాజ్యాల చేతిలో తాబేదారుగా మారుతుంది. రష్యా, చైనా, అమెరికా ఆడే జూదంలో ప్రపంచాన్ని పావుగా మార్చింది. ముందుకి వెళ్ళనివ్వకుండా, వెనక్కి వెళ్ళనివ్వకుండా. లేకపోతే ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఎక్కడుంది అసలు అక్కడ? ఏం ఆపుతుంది? అమెరికాని ఏమయ్యా నువ్వు చేస్తోంది తప్పని ఆపాలి కదా! ఇరాన్ నువ్వు చేస్తోంది తప్పని ఆపాలి కదా! ఎవడన్నా వీళ్ళ తరపున ముందుకెళ్ళాడా? ఒక్కొక్కడు లక్షలు కాదు కోట్లలో జీతాలు తీసుకుంటాడు. ఎందుకు ఇంకా సంస్థ? మూసేయడం బెటరు. పద్దాక వాళ్ళకి డబ్బులు తగలేయడం బెటర్ ఏమో. నాశనం అనవసరమేమో.